ఇదేం ట్రైలర్ రా అయ్యా, దీనికి ఎందుకు లేపుతున్నారు ఇంతలా? హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూరి వ్యూస్. హియర్ ఇస్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ నమిత్ మల్హోత్రాస్ రామాయణం పార్ట్ 1, స్టారింగ్ రణబీర్ కపూర్ as లార్డ్ రామ, సాయి పల్లవి as goddess సీత అండ్ రాక్ స్టార్ యష్ as రావణ్. మూవీ వ్యూ ని మీ వ్యూ కి అర్థం అవ్వడానికి నా వ్యూ లో ఈ పూరి వ్యూస్ లో బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. రెండు ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ చెప్తా, ఎక్కడెక్కడ ఈ ట్రైలర్ నాకు నచ్చలేదో పర్సనల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ చూడగానే సీరియల్లో ఎప్పుడు యష్ యాక్ట్ చేశాడు అనుకున్నా. ఫస్ట్ లుక్ వచ్చిన రోజు కూడా నాది ఇదే ఫీలింగ్. మూవీ టీమ్ గ్రేట్, నా ఒపీనియన్ ని మార్చకుండా అలానే మెయింటైన్ చేశారు. మేబీ మీమ్స్ కూడా వచ్చుండొచ్చు, నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. ఇంకా ఎంత బ్రైట్నెస్ పెంచేశారంటే అసలు ప్రతిదీ చాలా హై టోన్ లో కనిపించింది. అంత అవసరం లేదు. లైక్ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఎగ్జైల్ అయ్యే టైంలో బ్రైట్ టు డార్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగుందో, మిగతా సీన్స్ లో లైక్ ప్రతిదీ హైలైట్ చేసేయాలి, బాగా కనిపించాలనే దృష్టిలో సీన్ న్యాచురాలిటీ పోగొట్టుకుంది. అంత ఆర్టిఫిషియల్ గా కనిపించింది. మేబీ ఇట్స్ డైరెక్టర్ విజనే అంత అనుకుంటా, ఫ్యాంటసీగా చిన్నపిల్లల కోసం చేసినట్టు. ఆదిపురుష్ ఏమో చిన్నపిల్లల కోసం చేశాడని భయపెట్టాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి ఈయనేం చేస్తాడో చూడాలి. నాకైతే అది కలర్ గ్రేడింగ్ నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, నాకైతే ట్రైలర్ మొత్తం రావణుడే కనిపించాడు. రాముడు సీత స్టోరీ వైజ్ కనిపించారు కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు రాముడు సీతను చూస్తున్నట్టయితే అనిపించలేదు. కానీ యశ్ని చూస్తే మాత్రం 100% రావణుని చూసినట్టే ఉంది. రావణాసురుడే అన్నట్టు అనిపించే అంత ఇంటెన్సిటీ కనిపించింది. అరే బాగుండం, చూసి నేర్చుకోరా. రావణుడు అంటే మాన్స్టర్స్ ని కట్ చేయడు, వెల్డింగ్ చేయడు, మెయిన్ గా హెయిర్ కటింగ్ రా బాబు, క్రింజిష్. అలా అయితే అస్సలు ఉండదు. ఏం తీసేవరా సినిమా అంత బొక్క తప్ప. సర్లేండి, అపార్ట్ ఫ్రమ్ దట్ రాముడు సీత కాస్టింగ్ అయితే నాకు పర్సనల్ గా నచ్చలేదు. అండ్ రాముడు అంటే నీలమేఘ శ్యామ్, ఇంత ఫేర్ ఉన్నాడంటే అసలు రాముడు నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ హనుమంతుల వరకు అనిపించలేదు. మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు, బికాజ్ ఇక్కడ అయోధ్యకాండ అరణ్యకాండ కవర్ చేస్తున్నట్టు అనిపించింది మోస్ట్లీ సీన్స్ అన్ని. కిష్కింద కాండ మేబీ పార్ట్ 2 నుంచి ఉండొచ్చు. అండ్ బీజిఎం ఓకే, ట్రైలర్ వైజ్ ఇట్స్ యావరేజ్ అని చెప్పొచ్చు, బికాజ్ అక్కడ ఉన్న ఆర్టిస్ట్ లెవెల్ కి వేరే లెవెల్లో ఉండాలి. అసలు నాకైతే మొత్తం హ్యాన్స్ జిమ్మరే కనిపించాడు, ఎక్కడ ఏఆర్ రెహమాన్ అయితే కనిపించలేదు. ఇప్పుడు కమింగ్ టు పాజిటివ్స్, యష్ మొత్తం కనిపించాడు తోపు. అసలు ఆయన ఆరా మాత్రం రావణాసురుడిగా జీవించాడు. నెక్స్ట్ కెమెరా యాంగిల్, సినిమాటోగ్రఫీ లెవెల్ ఉన్నాయి. అవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ లో గ్రాండియర్ కనిపిస్తుంది, బట్ ఇన్ ఏ సీరియల్ క్వాలిటీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాట్ వర్త్ ఆఫ్ 4,000 crores. మరి ఆ కలర్ గ్రేడింగ్ ఏమైనా మార్చితే న్యాచురాలిటీకి దగ్గరగా, ఎందుకంటే ఇది రియల్ స్టోరీ, మన హిస్టరీ, ఏదో ఫ్యాంటసీగా స్టోరీ కాదు కదా, మన హిస్టరీ కాబట్టి మనకి న్యాచురల్ గా అనిపించేలాగా ఆ కలర్ గ్రేడింగ్ ఉంటే బాగుంటదని నా ఫీలింగ్. అండ్ ఇంకా ఐరావతం గానీ, జటాయు అండ్ డిఫరెంట్ యానిమల్స్, మాన్స్టర్స్ కూడా విఎఫ్ఎక్స్ అక్కడ చాలా బాగుంది. డైరెక్టర్ మైండ్ లో డిఫరెంట్ విజువల్ ఉండొచ్చు. మేబీ ఆయన ఎమోషన్స్, డ్రామా మీద మోర్ ఫోకస్ పెట్టి ఉండొచ్చు. అది మూవీ వచ్చాకే చూస్తాం మనం. నాకైతే ఫస్ట్ ఇదేం ట్రైలర్ అయ్యా, దీన్ని ఎందుకు లేపుతున్నారు ఇంతలా అనుకున్నా. ఆ లేపడానికి కారణం ఈ బాండంగాడు. మా డార్లింగ్ ప్రభాస్ అన్న ఎంత బాగుంటాడు ఆ రోల్. కరెక్ట్ గా తీసుంటే ఇలాంటి సినిమా డార్లింగ్ పడుంటే క్రేజీ ఉండే, రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయి. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ కట్ అంతా చూస్తే వాళ్ళ బెస్ట్ ఇచ్చారనిపిస్తుంది. బట్ ఆ క్యారెక్టర్స్ కాస్టింగ్ ఒక్కటే కొంచెం, ఆ 2 క్యారెక్టర్స్ నాకు అంతలాగా హార్ట్ కి అనిపించలేదు. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ రామాయణ టీమ్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నేనైతే ఒక 1,200 to 1,500 crores కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నాను ఈ పార్ట్ 1 కి. మీరెంత అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలానే మీ వ్యూ ఆఫ్టర్ మై వ్యూ కూడా ఏమనిపించిందో కమెంట్ చేయండి. నా వ్యూ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో రివ్యూ బ్రేక్ డౌన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.